నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు ఫ్రైడే. సో నిన్న స్టాక్ మార్కెట్స్ కొంత నష్టాలను చవిచూశాయి. అయితే ఈరోజు స్టాక్ మార్కెట్స్ మాత్రం నిఫ్టీ ఈరోజు ఆల్రెడీ అంటే పాజిటివ్గానే స్టార్ట్ అయింది. 24,515 మళ్ళీ 11 పాయింట్ల ప్లస్లో ఉండింది. అలాగే సెన్సెక్స్ కూడా ఏంటంటే 45 పాయింట్ల ప్లస్లోనే ఉంది. సో టోటల్గా ఏంటంటే ఈరోజు అయితే లాస్ట్ ఫ్రైడే కాబట్టి ఈరోజు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, అలాగేంటంటే ఈరోజు స్టాక్ మార్కెట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మనము ఎలాంటి సలహాలు సూచనలు మీరు తీసుకోవచ్చు అనేదాన్ని మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం యాజ్ యూజువల్గా. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్ కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మీరు మాట్లాడి స్టాక్ మార్కెట్లో మీ సూచనలు సలహాలు మీరు తీసుకోవచ్చు. అలాగే ఆ ఎక్స్పర్ట్ నెంబర్ కూడా ఏంటంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ప్రోగ్రామ్ తర్వాత వారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం మీరు చేయొచ్చు. వారి దగ్గర సలహాలు సూచనలు తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది ప్రైమ్ లైన్. నిర్ణయం మీదే. సో ఈ కాల్ చేసినప్పుడు కూడా ఏంటంటే టీవీని మ్యూట్ చేసి, తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేసి మీరు ఓన్లీ మొబైల్లో వినండి. వింటేంటంటే మీకు క్లియర్గా వినపడుతుంది. అలాగే ఏంటంటే స్టాక్స్ చెప్తున్నప్పుడు స్టాక్స్ని క్లియర్గా చెప్పండి. క్లియర్గా చెప్తే ఏంటంటే మీకు సరైన సలహా సూచన ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా అది లాంగ్ హోల్డింగా, షార్ట్ హోల్డింగా, లేదంటే ఏంటి ఎంట్రీ అవ్వదనుకున్నారు ఏదైనా అది కూడా చెప్పచ్చు. మీరు చెప్పి క్లియర్గా చెప్పండి. ఏంటంటే మొబైల్లో మాట్లాడండి, టీవీలో మ్యూట్ చేసి మాట్లాడండి. సో తప్పనిసరిగా ఏంటంటే మీకు మంచి సలహాలు సూచనలు దొరుకుతాయి. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ శ్రీ మేఘా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ నిన్న సార్ స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ఉన్నాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కొంత పాజిటివ్గానే ఉన్నాయి. అయితే దీని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. మాట్లాడే ముందు ఏంటంటే శివ కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ శివ గారు, సూర్యాపేట నుండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి ఏ స్టాక్స్ కావాలి సార్? గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఈ సిడిఎస్ఎల్ 1700 తీసుకున్నాం సార్, అది తగ్గుతుంది సార్. అది సిడిఎస్ఎల్ ఓకే. అదే ఓలా ఎలక్ట్రా సార్ ఒకటి. ఓలా ఎలక్ట్రిక్. ఓలా ఎలక్ట్రిక్ అండి, ఎంతలో తీసుకున్నారండి ఓలా ఎలక్ట్రిక్? అది 55 లో తీసుకున్నాం సార్. 55 లో తీసుకున్నారు, ఓకే. సో ఆ ఓలా ఎలక్ట్రిక్ కొద్దిగా మనకి చిన్న టెక్నికల్ బ్రేక్అవుట్ అయితే జరిగిందండి. బట్ పైకి వెళ్ళడానికి ఇంకొంచెం చిన్న హడ్డలు కనిపిస్తోంది. ప్రస్తుతం మనకి ₹58.75 దగ్గర ఓలా ఎలక్ట్రిక్కి స్మాల్ హడ్డలు అయితే కనిపిస్తోంది. సో ₹58.75 దాటితే మనకి అప్సైడ్ వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. సో ఇది కూడా అంటే స్వింగ్ ట్రేడింగ్ పరంగా మీరు చూస్ చేసుకోండి, లాంగ్ టర్మ్ హోల్డింగ్గా కాకుండా ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతానికి. సో హోల్డ్ చేయండి సార్, చిన్న ప్రాఫిట్లో ఉన్నారు మీరు. సిడిఎస్ఎల్ ఇంకొంచెం డౌన్ వస్తుంది సార్. సిడిఎస్ఎల్ మనకి దాదాపుగా 1375 వరకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మేజర్గా సపోర్ట్ లైన్ వచ్చేసి 1375 దగ్గర కనిపిస్తుంది. సో 1375 జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు యావరేజ్ అనేది ప్లాన్ చేయండి. సో ఇప్పుడే యావరేజ్ అయితే చేయొద్దండి. ఈరోజు కూడా కొంచెం కిందకు వస్తుంది, 1433లో ట్రేడ్ అవుతుంది. 1375 జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి. ఇన్కేస్ 1375 ఎగ్జాక్ట్ నెంబర్కి రాకపోయినా ఒక ₹5 డిస్టెన్స్, ఒక ₹5-10 డిస్టెన్స్లో అది రిటర్న్ అవుతూ ఉంటే అక్కడైనా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, కృష్ణారావు గారు, విశాఖపట్నం నుండి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ రెండు స్టాక్లు సార్. చెప్పండి. జియో ఫైనాన్షియల్ 322లో ఉన్నాయి సార్. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 322. జియో ఫైనాన్షియల్ ఓకే. ఇంకోటి కన్సాయి నెరోలెక్ పెయింట్స్ ఏమో 330లో ఉన్నాయి సార్. ఎప్పటి నుంచో అలా ఉండిపోయింది కన్సాయి నెరోలెక్ పెయింట్స్. ఓకే అండి, ఎంతలో ఉన్నాయండి? 330 సార్, 330. ఓకే ఓకే. ఆయన యావరేజ్ చేయాలా లేకపోతే బయటకు వచ్చేయాలో ఎగ్జిట్ అవ్వాలి అని చెప్తారండి సార్. సార్ మీరు జియో ఫైనాన్షియల్స్ అయితే యావరేజ్ చేయొచ్చండి. మనకి రిలయన్స్ వాళ్ళది ఏజిఎం మీటింగ్ కూడా జరగబోతోంది. సో ఏజిఎం మీటింగ్లో మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కొద్దిగా డెసిషన్స్ అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అది మనకి జియో ఫైనాన్షియల్ కూడా కొద్ది గొప్ప ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి జియో ఫైనాన్షియల్స్ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే యావరేజ్ అయితే ప్లాన్ చేయండి. ₹310 ఉంది. సో ఈ టైంలో కొద్దిగా యావరేజ్ చేయండి, ఎక్కువ యావరేజ్ చేయదు, కొంచెం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఒకవేళ మళ్ళీ కిందకి ఏదన్నా వస్తే మళ్ళీ యావరేజ్ చేద్దాం, కానీ ఈ ప్రైస్లో అయితే కొద్దిగా యావరేజ్ చేయండి. నెరోలాక్ కూడా 239లో మనకి ట్రేడ్ అవుతుందండి. ఈ ప్రైస్లో మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. మంచి సపోర్ట్ జోన్ అండి, 230 దగ్గర మనకి మంచి సపోర్ట్ జోన్ ఉంది. ఆ జోన్ దగ్గర నుంచి కూడా మనకి రిటర్న్ అయిందండి స్టాక్ నెరోలాక్. మళ్ళీ తిరిగి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చండి. రెండు కూడా జియో ఫైనాన్షియల్ అండ్ నెరోలాక్ కూడా యావరేజ్ చేయొచ్చు. జియో ఫైనాన్షియల్లో ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ యావరేజ్ చేయొద్దు, కొద్దిగా తక్కువ క్వాంటిటీనే యావరేజ్ చేయండి.
రైట్ సార్. రైట్ సార్ సార్ శ్రీని గారు విశాఖపట్నం నుండి. శ్రీని గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి మూర్తి గారు. ఎస్ సార్, సార్తో మాట్లాడండి. వెంకట గారితో ఏం కావాలి స్టాక్స్, దేనికోసం అడుగుతారు? సార్ వెంకట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ 5 స్టార్ ఫైనాన్స్ 574లో తీసుకున్నానండి. అలాగే జెన్సార్ టెక్నాలజీ ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? 5 స్టార్ ఎంతలో తీసుకున్నారండి? 574. 5.74 రీసెంట్గా తీసుకున్నారా? అవును సార్. సో అంటే ఫ్రెష్ ఎంట్రీలు 5 స్టార్లో రీసెంట్గా నేను సజెస్ట్ చేయట్లేదండి. ఎందుకంటే కొంచెం బేరిష్నెస్లో వెళ్ళిపోయింది. ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయిందండి. డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయింది. సో ఇంకొంచెం కిందకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా మనకి 510 రూపాయల వరకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది 5 స్టార్ బిజినెస్. సో ఇంకొంచెం డౌన్ వస్తుందండి. సో 510 హోల్డ్ చేయకుండా కిందకి వెళ్ళిపోతా ఉంటే ఎగ్జిట్ అయిపోతాం అండి. సో 510 వరకు వెయిట్ చేద్దాం సార్. ప్రస్తుతం 546లో ట్రేడ్ అవుతుంది. 510ని మనం సపోర్ట్ జోన్ కింద పెట్టుకుందాం. అది బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేద్దరు కానీ, లేదా 510 జోన్ దగ్గర ఎగ్జిట్ అయిపోదాం. జెన్సార్ టెక్నాలజీస్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అన్నారు. ప్రస్తుతానికి అయితే వద్దండి, అవాయిడ్ చేద్దామండి. ఇంకా బేరిష్నెస్ పోలేదు. సో ట్రెండ్ ఇంకా బేరిష్నెస్లోనే ఉంది కాబట్టి ప్రస్తుతం ఫ్రెష్ ఎంట్రీ అయితే వద్దండి ఈ ప్రైస్లో. రైట్ సార్. సో సార్ మరో కాలర్ లైన్ ఉందండి. గుడ్ మార్నింగ్ నరేష్ గారు, హైదరాబాద్ నుండి. నమస్తే సార్. ఎస్ సార్, అడగండి ఏం కావాలి, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ మరి సార్ గాడ్ఫ్రే ఫిలిప్స్ షార్ట్ టర్మ్ కోసం ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? సెకండ్ స్టాక్ వచ్చి 650 రూపీస్ లో ఉన్నాయి సార్, ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు? ఫస్ట్ స్టాక్ సార్, ఒకసారి చెప్పండి. రెండు స్టాక్ పేర్లు క్లియర్గా లేవు సార్. గాడ్ఫ్రే ఫిలిప్స్ సార్, సిగరెట్. గాడ్ఫ్రే ఫిలిప్స్, ఓకే. గుడ్ ప్రిఫరెన్స్. సెకండ్ వన్ వచ్చేసి ఎల్కాన్ ఇంజనీరింగ్, ఎలికాన్. ఎలికాన్ ఇంజనీరింగ్, ఓకే. ఈ రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి. అవి ఎలికాన్ 650 లో ఉన్నాయి సార్. 650లో ఉన్నాయి. గాడ్ఫ్రే ఫ్రెష్ ఎంట్రీ. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు సార్. కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు. అయితే కొంచెం క్వాంటిటీ తగ్గించి తీసుకోండి, ఎందుకంటే బాగా పెరిగింది కదా. చిన్న ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కానీ రావాలని రూల్ ఏం లేదు. సో చిన్న క్వాంటిటీ తీసుకోండి. క్వాంటిటీ మనం తీసుకున్న తర్వాత కూడా అది 11,000 బ్రేక్ అయి పైకి వెళ్తా ఉంటే మళ్ళీ అడిషనల్గా యూనిట్స్ యాడ్ చేయండి. అలాగే ఎలికాన్ ఇంజనీరింగ్ వచ్చేసి మీకు 640లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 540లో ట్రేడ్ అవుతుందండి. సో అబౌవ్ 560 కనుక బ్రేక్ అయితే 560 బ్రేక్ అయి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి ఎలికాన్ ఇంజనీరింగ్లో. రైట్ సార్. సార్ మరో కాలర్ నుండి ఏకాంబరయ్య గారు, హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ ఏకాంబరయ్య గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర లాస్ట్ అండ్ 2 బ్రో ఒక 25 షేర్స్ ఉన్నాయండి, ఎట్ రేట్ ఆఫ్ 3,570. ఈ రేట్ Okay. ఇప్పుడు మనం అగ్రిగేట్ చేయవచ్చా, యావరేజ్ చేయవచ్చా, లేక వెయిట్ చేయంటారా? వెయిట్ చేయండి సార్. మీ ప్రైస్ దగ్గరే ఉందిగా, 3,563లో ఉంది, దాదాపు అక్కడే ఉంది. సో ఈ ప్రైస్లో ఏం వద్దండి, వెయిట్ చేద్దాం. ఇంకొకటి ఒకవేళ నాకు- కిందకు వస్తే అప్పుడు మీరు యావరేజ్ చేద్దురుగా, లేదా అప్ సైడ్ పైకి 3,700 బ్రేక్ అయితే అక్కడ మళ్ళీ అడిషనల్గా యూనిట్స్ పర్చేస్ చేయండి. ఈ ప్రైస్లో అయితే వద్దండి. రైట్ సార్. ఎస్ సార్. సార్ సో ఇప్పుడు ఉన్న సార్ నిఫ్టీ కూడా ఏంటంటే అమలుగా అదే సార్, మీ 11 అలాగే ఉండింది, సేమ్ 24,515 సార్. సార్ అంటే ఈ వేళ ఎలా ఉండకపోతుంది సార్? ఇవాళ కొంచెం ఒడిదిడుకుల్లోనే ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అయితే ఓవరాల్గా ఎండింగ్కి మాత్రం పాజిటివ్గానే మార్కెట్లు క్లోజ్ అవడానికి అయితే ప్రస్తుత డేటా సజెస్ట్ చేస్తోంది. పాజిటివ్గా క్లోజ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. రైట్ సార్. సార్ ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, బాబ్జీ గారు, విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ అండి బాబ్జీ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. పూర్తి ఐడియా లేదు, ఏడుపై పెడితే ఫ్యూచర్ బాగుంటది అనేసి డౌట్ వచ్చేసాను సార్. సార్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో చేశామండి, ఏమైనా చెప్తారా అని అడుగుతున్నారు సార్. అంతే సార్. సో ఏ షేర్ కొంచెం బాగుంటది అంటే స్టాక్ పరంగా కాకుండా ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుందనే మీ ఉద్దేశం? అంటే ఎంత చేస్తే బాగుంటది, దేంట్లో పెడితే ఫ్యూచర్ ఉంటది అనేసి అడగడానికి సార్. సార్ మూర్తి గారు ఒకసారి మీరు చెప్పగలుగుతారా క్వశ్చన్ రిపీట్ ఆయన అడిగారు ఏంటంటే ఎంత అమౌంట్ పెడితే బెటరు, దేంట్లో పెడితే బెటరు, నేను ఫస్ట్ ఇన్వెస్టర్ కాబట్టి ఇనీషియల్గా చేస్తున్నాను అని అడుగుతున్నారు సార్. ఓకే. ఎస్ సార్. సో ఇనీషియల్గా మీరు ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ప్రస్తుతం మీరు అయితే ఇప్పుడున్న మార్కెట్లో అంటే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కదా. సో ఈ టైంలో మనం ఇండెక్స్ బేస్డ్గా ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఇండెక్స్ బేస్డ్గా స్టాక్స్, లేదా మనకి ఈటీఎఫ్స్ అని ఉంటాయండి. ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. నిఫ్టీ బీస్,
బ్యాంక్ బీస్ ఇలాగ ఉంటాయి. సో మీరు ప్రస్తుతం ఫస్ట్ టైం ఇన్వెస్టర్ కాబట్టి మీరు నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే బ్యాంక్ బీస్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. కొంచెం మార్కెట్ రికవరీ అయిన తర్వాత మనం స్టాక్స్లోకి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఇన్వెస్టర్ కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు అనేది తీసుకోండి. రైట్ సార్. సో సార్ అదండి సూచన. సో ఏంటంటే మీరు ఏంటంటే సపోజ్ మీరు వైజాగ్లో ఉన్నట్టు అక్కడ ఎక్స్పర్ట్ కానీ లేదంటే వెంకట గారు కూడా ప్రోగ్రామ్ అయిన సార్ మాట్లాడినా కూడా ఆయన ఏంటంటే మీకు క్లియర్గా చెప్పగలుగుతారు. స్పెసిఫిక్గా చెప్పలేకపోతే క్లియర్గా చెప్తారు ఏ విషయం అనేది మళ్ళీ ఇంకాను. సో దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళొచ్చు సార్. సో సార్ మరో కలర్లో వెళ్ళినానండి. మేడం నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. హలో సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. నాగవంగడ గారితో నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. సార్ నా దగ్గర మోర్టల్ ల్యాబ్స్ 70 రూపాయల్లో ఉన్నాయి సార్. ఓకే. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా 650 రూపాయల్లో ఉంది సార్. ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మంచి లాభాల్లో ఉన్న మిగతా వాటిలాగా పెరగట్లేదు సార్. దీని గురించి మోర్టల్ ల్యాబ్స్ గురించి కూడా కొంచెం చెప్పండి సార్. మోర్ఫన్ ల్యాబ్స్ పెరుగుతుందండి, కొంచెం టైం పడుతుంది దీనికి. సో దాదాపుగా మనకు 100 రూపాయల దగ్గర నుంచి కూడా డౌన్ అయ్యి వస్తూ ఉంది స్టాక్. ప్రస్తుతం 46-80లో ఉంది. అయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు. మీరు కొంచెం వీటికి టైం ఇస్తే మోర్ఫన్ ల్యాబ్స్కి ఒక 3 months to 6 months టైం కనుక ఇస్తే మళ్ళీ రికవరీకి వెళ్ళి మళ్ళీ లాభాల్లోకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే కనిపిస్తోంది. సో డౌన్ సైడ్ కనుక మోర్ఫన్ ల్యాబ్స్ 42 రూపాయలు 30 పైసలు. సో 42 రూపాయలు 30 పైసలు జోన్కి కనుక వస్తే అక్కడ మేజర్గా సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. అక్కడ వరకు వచ్చినప్పుడు మీరు యావరేజ్ అనేది ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. మోర్ఫన్ ల్యాబ్స్ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి, ఇబ్బంది ఏమీ లేదు, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. సో 42-30 దగ్గర యావరేజ్ అనేది ప్లాన్ చేయండి. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ రీసెంట్ రిజల్ట్స్ ఒకటి వీక్గా వచ్చినాయండి. సో రీసెంట్ రిజల్ట్స్ మనకి ఎర్నింగ్స్ అలాగే రెవెన్యూ రెండూ కూడా అనుకున్నంతగా రాలేదు. దాంతో మనకి స్టాక్ అనేది డౌన్ అవుతా వస్తుందండి. సో ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా, మీకు తెలిసిందే పిఎస్యు సెక్టర్లో చాలా మంచి కంపెనీ, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి. ప్రభా గారు చెన్నై నుండి. నమస్తే మేడం. నమస్తే సార్. వెంకట్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ యారో గ్రీన్ 832లో ఉన్నది సార్, లాస్ట్ లో ఉన్నాను. ఐఆర్సిటిసి 915లో ఉన్నాను సార్. హలో వింటామండి, చెప్పండి. సార్ గ్రాన్యువల్స్ 519లో ఉన్నాయి సార్. ఎక్కడెక్కడ యావరేజ్ చేయమంటారు చెప్పండి సార్. థర్డ్ స్టాక్ ఏంటండి? గ్రాన్యువల్స్ అండి. గ్రాన్యువల్స్ ఎంతలో ఉన్నాయి? 519. 519. ఓకే. అవును సార్. యారోగ్రీన్ ఎంతలో ఉన్నాయి అన్నారు? యారో గ్రీన్ 832 సార్. 832. ఓకే. సో మధ్యలో మనకి దాదాపుగా 818 వరకు కూడా వచ్చింది రీసెంట్గా. ఎస్ సార్. సో యారోగ్రీన్ కొంచెం డౌన్ వస్తుందండి. 540 జోన్ మేజర్గా సపోర్ట్ జోన్ ఉంది. యారోగ్రీన్ 540 జోన్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో 540 జోన్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అవుతా ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. యారోగ్రీన్ అయితే టైం పడుతుందండి, ఆల్మోస్ట్ 6 months వరకు టైం పట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న టెక్నికల్స్ ప్రకారం. సో హోల్డ్ చేయాలండి కొంచెం. సో ప్రస్తుతం లాస్ట్లో అయితే ఎగ్జిట్ అవ్వద్దు. ఐఆర్సిటీసీ హోల్డ్ చేయండి, పెరుగుతుందండి. ఇప్పుడే కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఐఆర్సిటీసీ కూడా ఆల్మోస్ట్ 645 జోన్ వరకు వస్తుందండి కిందకి. ప్రస్తుతం 695 ఉంది, కొంచెం డౌన్ వస్తుందండి. 645 టెక్నికల్గా వీక్గా కనిపిస్తుందండి ఐఆర్సిటీసీ. రీసెంట్గా కూడా చూసుకుంటే రెవెన్యూ బాగా తగ్గిందండి. ఆల్మోస్ట్ 5.7% రెవెన్యూ అనేది ఎస్టిమేషన్ కన్నా తగ్గిందండి. దాంతో మనకి బాగా డౌన్ అవుతుంది. అయితే 645 జోన్ నుంచి తిరిగి పెరగడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. రైట్ సార్. అలాగే గ్రాన్యువల్స్ అడిగారు. గ్రాన్యువల్స్ కూడా మీరు హోల్డ్ చేసుకునే స్టాక్ అండి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు కూడా చూసుకుంటే 3.5% పెరిగింది. హోల్డ్ చేయండి గ్రాన్యువల్స్. 483.75 మీ ప్రైస్ కన్నా తక్కువ ఉంది కాబట్టి, అంటే 519లో మీరు అన్నారు, ప్రస్తుతం కూడా యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సార్ సతీష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. సార్ అడగండి ఏ స్టాక్స్ కోసం. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సతీష్ గారు. సార్ ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం అవాంటెల్ ఒకటి, హెచ్డిఎఫ్సి ఐఎంసి, బిఎస్సి తీసుకోవచ్చా సార్? ఏ రేట్ లో తీసుకోమంటారు? అవాంటెల్ ఇప్పుడే వద్దండి, 150 జోన్ దాటిన తర్వాత తీసుకుందాం. ప్రస్తుత ప్రైస్ అయితే అవాయిడ్ చేయండి. హెచ్డిఎఫ్సి. అలాగే బిఎస్సి వచ్చేసి కొంచెం డౌన్ రానివ్వండి, ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకుందరు. కానీ 2100 జోన్ అండి మనకి సపోర్ట్ జోన్. 2100 దగ్గర కనిపిస్తుంది. సో 2100 నుంచి 2050 ఈ మధ్యలో ఏ ప్రైస్లో ఉన్నా కూడా మీరు బిఎస్సిలో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో స్టాక్ అడిగారండి, బిఎస్సి హెచ్డిఎఫ్సి ఏఎంసి. అవునండి. సో హెచ్డిఎఫ్సి ఏఎంసి వచ్చేసి మనకి ప్రస్తుతం 5554లో ట్రేడ్ అవుతుందండి.
మీరు ఫ్రెష్ ఎంట్రీ అనేది 5,290 జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. ఇంకొంచెం డౌన్ వస్తుందండి. 5,290 నుంచి 5,350 మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం కిందకి రానివ్వండి. రైట్ సార్. రైట్ సార్. సార్ సుబ్బారావు గారండి నెల్లూరు నుండి. గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెంకట గారిని అడగండి ఏం కావాలో. సార్ నాది ఇరడా షేర్లు అండి, ఇరడా IREDA. ఇరడా, ఓకే. అది 20% లాస్ లో ఉన్నాను సార్. 216 లో ప్రైస్ కొన్నాను. ఇప్పుడు బ్యాక్ రావచ్చా లేదా దాన్ని యావరేజ్ చేసుకోవచ్చా మరి? యావరేజ్ చేయాల్సి వస్తుందండి మీరు. ఇరిడా అనేది ఇంకొంచెం కిందకు వస్తుంది. సో సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 135 ఉందండి. 135 బ్రేక్ అయితే మళ్ళీ 120 వరకు కూడా వెళ్ళిపోతుందండి. సపోర్ట్ లెవెల్స్ 120 నుంచి 135 మధ్యలో సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి, మేజర్ సపోర్ట్ లెవెల్స్. సో అవి అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. అయితే మీరు దాదాపుగా ఒక 3 to 6 months అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడైతే పైకి వచ్చే సూచనలు అయితే లేవు. సో 130 బ్రేక్ అయ్యి కిందకు వచ్చేటప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. హోల్డ్ చేయండి. ప్రస్తుతం 140.59 ఈరోజు ప్రైస్, ఇప్పుడున్న ప్రైస్. సో 135 లెవెల్స్ ఆ జోన్కి వచ్చినప్పుడు ఆ జోన్ల దగ్గర యావరేజ్ ప్లాన్ చేయండి. రైట్ సార్. సార్ Right. అదండి సూచన సుబ్బారావు గారు. సో సార్ ఏంటి సార్ అంటే మరి ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఒకటే 20 పాయింట్స్ అలాగే ఉంది. సో సార్ ఎలా ఉండబోతుంది రాబోయే 4-5 గంటలు, ఎలా ఉండొచ్చు? మోస్ట్లీ ఇవాళ ఫ్రైడే కాబట్టి. సో ఈ రోజు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. బట్ క్లోజింగ్కి పాజిటివ్గా క్లోజ్ అవడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ఇప్పుడున్న డేటా ప్రకారం. సార్ మరి క్లోజింగ్కి ఆ టైంకి మళ్ళీ ఏమైనా నెగిటివ్గా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకర్లేదు, కానీ ప్రస్తుతం అయితే డేటా పాజిటివ్గానే చూపిస్తోంది. సో ప్రీ ఓపెన్ మార్కెట్ కూడా చూసుకుంటే అడ్వాన్సెస్ డిక్లైన్స్ రెండు కూడా సమానంగానే ఉన్నాయి. ఏవి కూడా మోర్ దాన్ 1% పాజిటివ్, మోర్ దాన్ 1% నెగిటివ్ కూడా చూపించలేదు స్టాక్స్లో. సార్ సో క్లోజింగ్ వచ్చేసరికి కూడా మనకి కొంచెం పాజిటివ్గానే, చిన్న పాజిటివ్, ఎక్కువ కూడా కాదు, చిన్న పాజిటివ్తో క్లోజ్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో అలాగే వలటాలిటీ ఇండెక్స్ కూడా చూస్తూ ఉంటే తగ్గుతూనే ఉంది, పెరగలేదు. సో ఇది కూడా ఒక సూచకమే. సో అలాగే టారిఫ్ల పరంగా చూసుకుంటే మనకి మేజర్గా టెక్స్టైల్ ఇండస్ట్రీ, అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ, అలాగే అక్వా, కెమికల్స్, ఇవి వచ్చేసి కొంచెం హై ఇంపాక్ట్ అయ్యే జోన్స్లో ఉన్నాయండి. ఆటో కాంపోనెంట్స్ కొద్దిగా మోడరేట్లో ఉన్నాయి. సో ఫార్మాస్యూటికల్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ స్టాక్స్ కొద్దిగా లో ఇంపాక్ట్లో అయితే ఉన్నాయండి. సో అందువల్ల మనకి ఓవరాల్గా చూసుకుంటే వీటిల్లో ఇండెక్స్కి సంబంధించి స్టాక్స్ కొంచెం తక్కువే ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇండెక్స్ కొద్దిగా పాజిటివ్గానే వెళ్ళడానికి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. నైస్ సార్. రైట్ అండి. సార్ సో సార్ అజయ్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ అజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. నా దగ్గర కెనరా బ్యాంక్ 118 లో ఉన్నాయి. దీని షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటి? అలాగే వేదాంత నా దగ్గర 515 లో ఉన్నాయి, అండ్ స్వాన్ ఎనర్జీ కూడా 515 లో ఉన్నాయి. ఏం చేయాలి? రెండు ఒకటే ప్రైస్ లో ఉన్నాయండి. 515 వేదాంత అండ్ స్వాన్. కెనరా సారీ, వేదాంత అండ్ స్వాన్ ఎనర్జీ 515. ఎస్ అండి. కెనరా బ్యాంక్ కొంచెం కిందకి వస్తుంది సార్. సో కిందకి ఆల్మోస్ట్ 100 మార్క్ని అయితే టచ్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం 103.97. 100 మార్క్ టచ్ అయినప్పుడు కొద్దిగా యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి కెనరా బ్యాంక్. లాంగ్ టర్మ్ వ్యూ అంటే షార్ట్ టర్మ్గా కాకుండా లాంగ్ టర్మ్ వ్యూగా చూసుకుంటే కెనరా బ్యాంక్కి సో ఒక 3 to 6 months హోల్డ్ చేయండి. అంటే లాంగ్ టర్మ్ మీరు షార్ట్ టర్మ్ అంటే మేబీ 1 or 2 months అనుకుని ఉంటారేమో. సో అలా కాకుండా ఒక 3 to 6 months. లాంగ్ టర్మ్ అయితే మోర్ దెన్ 1 year అండి. మోర్ దెన్ 1 year హోల్డ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. బట్ 3 to 6 months కనుక హోల్డ్ చేసుకోగలిగితే మీరు మళ్ళీ పాజిటివ్గా వెళ్తారు. అదే లాంగ్ టర్మ్ ఒక 1 year ప్లస్ హోల్డ్ చేసుకోగలిగితే మంచి పాజిటివ్స్ అంటే మంచి ప్రాఫిట్లో తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి కెనరా బ్యాంక్. సో టెక్నికల్గా చూసుకుంటే లాంగర్ వ్యూలో చూసుకుంటే కెనరా బ్యాంక్ మంచి రీట్రేస్మెంట్ జరిగి అప్ సైడ్ వెళ్ళడానికి రెడీగా ఉందండి. సో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే ప్లాన్ అయితే చేయండి. అలాగే వేదాంత ఇంకా డౌన్ అయితే వస్తుందండి, ఇంకా కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. అరౌండ్ 400 మార్క్ అయితే టచ్ చేస్తుంది. వేదాంత కూడా 421.05లో ట్రేడ్ అవుతుంది. సో 400 మార్క్ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు యావరేజ్ చేద్దరు, కానీ ఇప్పుడు యావరేజ్ అనేది ప్లాన్ చేయొద్దండి వేదాంతలో. అలాగే స్వాన్ ఎనర్జీ కూడా అడిగారు మీరు. స్వాన్ ఎనర్జీ కూడా 555లో ఉన్నాయి అన్నారు. సో 515 స్వాన్ ఎనర్జీ ఎస్ అండి 555. సో స్వాన్ ఎనర్జీ కూడా మీరు 480 జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడు యావరేజ్ చేయొద్దు. ప్రస్తుతం 459.80లో ఉంది. 480 జోన్ దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేసి హోల్డ్ చేసుకోవచ్చు అండి. టెక్నికల్గా స్ట్రాంగ్గానే కనిపిస్తుందండి స్వాన్ ఎనర్జీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ శ్రీదేవి గారండి హైదరాబాద్ నుండి. నమస్తే శ్రీదేవి మేడం. నమస్కారం అండి. ఎస్ మేడం. డిమార్ట్ ఇప్పుడు 4800 టచ్ అయింది కదా, అది బ్రేక్ అయిందంటారా? అది సెల్ చేసేయచ్చా, ఉంచుకోమంటారా? రెండోది ఉంచుకోండి మేడం, ఉంచుకోండి. 5180 వరకు ఉంచుకోండి. ఓకే అండి. బిహెచ్ఎల్ ఇప్పుడు తీసుకోమంటారా? ఏంటిదండి? బిహెచ్ఈఎల్. బిహెచ్ఎల్ ఓకే. అవును సార్.
ఇప్పుడు సో బిహెచ్ఎల్ తీసుకోవచ్చు ఫ్రెష్ ఎంట్రీ వచ్చేసి ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడేమొద్దండి, బిహెచ్ఎల్ ఇంకొంచెం కిందకు వస్తుందండి. దాదాపుగా మనకి 195 జోన్ వరకు కూడా వస్తుందండి. ప్రస్తుతం 205లో ట్రేడ్ అవుతుంది, 205.50లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడున్న ప్రైస్. 195 వరకు కూడా రావడానికి బిహెచ్ఎల్లో ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత అంటే 195 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకుంటారు, కానీ ఇప్పుడే వద్దు. ఓకే మ్యామ్, Right, మ్యామ్ sir. అదండి సూచన. సో సార్, సో ఏంటంటే అంచేత ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇంకా మీరు చెప్పినట్టుగా అంటే ఇందాక ఆయా ఫీల్డ్స్లో ఒకసారి మీరు ప్లాన్ చేయొచ్చా, ఈవినింగ్ వరకు కొద్దిగా బాగా అబ్జర్వ్ చేయాలా, ఎలా అనుకుంటున్నారు సార్? సార్ ఒకసారి టారిఫ్ల వల్ల ఎఫెక్ట్ అయ్యే స్టాక్స్ గురించి చెప్పుకుందాం అండి. ఎస్ సార్, షూర్. సో మనకి యుఎస్ టారిఫ్స్ వల్ల మేజర్గా ఎఫెక్ట్ అయ్యే స్టాక్స్లో ఇప్పుడు టెక్స్టైల్ అండ్ అపేరల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వెల్స్పన్ లివింగ్ ఇది వచ్చేసి మనకి యుఎస్ రెవెన్యూ ఎక్స్పోజర్ వచ్చేసి 63% ఉందండి. సార్. అలాగే గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ యుఎస్ రెవెన్యూ ఎక్స్పోజర్ 70% ఉంది. ఎస్ సార్. హిమత్ సింకా వచ్చేసి 85% యుఎస్ రెవెన్యూ ఎక్స్పోజర్ ఉందండి. ఇండో కౌంట్ దాదాపుగా 80 to 90% ఎక్స్పోజర్ ఉంది. కేపీఆర్ మిల్స్ దాదాపుగా 20% యుఎస్ ఎక్స్పోజర్ ఉంది. Excellent. వర్ధమాన్ టెక్స్టైల్స్ 43% యుఎస్ ఎక్స్పోజర్ ఉందండి, రెవెన్యూ ఎక్స్పోజర్. అలాగే ట్రైడెంట్ ఒక 50% ఉంది. కైటెక్స్ గార్మెంట్ 70% ఉందండి. సార్. సో ఈ స్టాక్స్ అన్ని కూడా మనకి ఈ టారిఫ్ల వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే వాటి రెవెన్యూ వచ్చేసి యుఎస్కి రిలేషన్ ఉందన్నమాట. Okay. అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీలో తీసుకుంటే సార్. అంటే ఓవరాల్గా టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చేసి 40 to 50% ఎక్స్పోజర్ ఉందండి. సో డైరెక్ట్గా హిట్ అవుతుంది టారిఫ్ల వల్ల. జెమ్స్ అండ్ జ్యువెలరీలో వచ్చేసరికి మనం వైభవ్ గ్లోబల్ అండి, అలాగే గోల్డ్ ఐఎమ్ ఇంటర్నేషనల్, కిరణ్ జెమ్స్. సో ఈ 3 స్టాక్లు అయితే మేజర్గా ఎఫెక్ట్ అవుతున్నాయండి. సో ఈ 3 స్టాక్స్లో కూడా కొంచెం ఎక్కువ ఎక్స్పోజర్ అయితే ఉంది. అలాగే సీ ఫుడ్లో చూసుకుంటా ఉంటే అవంతి ఫీడ్స్, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, వాటర్ బేస్, కోస్టల్ కార్ప్. సో ఓవరాల్గా సెక్టార్ వచ్చేసి మనకి దాదాపుగా 40 to 45% ఎఫెక్ట్ అవుతుందండి. అలాగే కెమికల్స్ పరంగా చూసుకుంటే నవీన్ ఫ్లోరైన్, పిఐ ఇండస్ట్రీస్, ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్, వినతి ఆర్గానిక్స్, వీటితో పాటుగా యూపీఎల్ కూడా ఒక 10% ఎఫెక్ట్ అవుతుంది. ఆర్తి ఇండస్ట్రీస్ ఒక 18% ఎఫెక్ట్ అవుతుంది. రెవెన్యూ లక్ష్మీ ఆర్గానిక్స్ ఒక 30% ఎఫెక్ట్ అవుతుంది. గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ ఒక 19% యుఎస్ రెవెన్యూ వల్ల ఎఫెక్ట్ అవుతుందండి. అలాగే జూబిలియంట్ ఇంగ్రీవియా కూడా ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ 46% దాకా ఉందండి. అందులో ఒక 20% యుఎస్ నుంచే వస్తుంది. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఎక్స్పోజ్ ఉన్నాయండి యుఎస్ టారిఫ్స్. సార్. సో ఆటో కాంపోనెంట్స్లో వచ్చేసి మనకి సుందరం ఫాస్టనర్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, టిమ్కన్ ఇండియా, సో భారత్ ఫోర్జ్, సోనా బిఎల్డబ్ల్యూ అండ్ సంవర్ధన్ మదర్సన్ సుమి, ఈ స్టాక్స్ అన్ని కూడా ఎక్స్పోజర్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టారిఫ్ల వల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అవునండి సార్. నైస్ సార్, థ్యాంక్ యూ. చాలా మంచిది చెప్పారు. తప్పనిసరిగా ఏంటంటే ప్రేక్షకులు తప్పనిసరిగా గమనించాలి, ఆ స్టాక్స్లో తప్పనిసరిగా ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సార్ మంచి ఎక్స్పోజర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ గుడ్ ఇన్ఫో. యూ హ్యావ్ గివెన్ ఏ లాట్ ఆఫ్ హోంవర్క్ చేశారు నిజంగా. వెరీ నైస్ సార్, కంగ్రాచులేషన్. వెల్కమ్. సో సార్, కిరణ్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ కిరణ్ గారు. సార్ నమస్తే సార్. ఎస్ సార్, అడగండి. ఏ స్టాక్స్ కోసం? చెక్ పవన్, గుంటూరు నుంచి పవన్ మాట్లాడుతున్నాను. పవన్ గారు చెప్పండి. ఎస్ బ్యాంక్ గురించి, జేపీ పవర్ గురించి కొంచెం చెప్పండి సార్. మరి మార్కెట్ పెరిగి మళ్ళీ తగ్గుతుంది ఇది బాగా. రైట్. ఇవి రెండు తీసుకున్నారా, కొత్తగా తీసుకోవాలా? లేదు సార్, ఆల్రెడీ హోల్డింగ్ లో ఉంది సార్. 80,000 లాస్ లో ఉన్నాను ఎస్ బ్యాంక్ లో. ఓకే. జేపీ పవర్ లో తక్కువ రేట్ లో కొన్నాను కానీ 27-24 దాకా వెళ్ళి మళ్ళీ అనుకోవచ్చండి ఇది. జేపీ పవర్, ఎస్ బ్యాంక్ రెండు కూడా ట్రేడింగ్ పరంగా తీసుకునే స్టాక్సేనండి. ఇవి హోల్డింగ్ చేసుకునే స్టాక్స్ కాదు. ఇవి పెరుగుతా తగ్గుతూ ఉంటాయి, స్వింగ్ ట్రేడింగ్ కోసం యూజ్ చేసుకునే స్టాక్సే. సో మళ్ళీ రేపు మార్కెట్ పెరిగినప్పుడు మళ్ళీ పెరుగుతాయండి, పెరిగినప్పుడు అమ్మేసేయండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, యావరేజ్ అట్లాంటి ఏం ప్లాన్ చేయొద్దు. రైట్ సార్. సార్ మరో కళ లైన్లో రఫీ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ రఫీ గారు. ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ గోకుల్ ఆగ్రో రిసోర్సెస్, ఓకే. ఇంకోటి ఐజీఐఎల్. గోకుల్ ఆగ్రో. అవును సార్. ఇంకోటి ఐజీఎల్. ఓకే. ఐజీఐఎల్. రైట్ సార్, రైట్. ఫస్ట్ కలర్. ఎస్ సార్. ఈ రెండు ఫ్రెష్ బై సార్. సార్ గోకుల్ ఆగ్రో తీసుకోవచ్చు సార్. గోకుల్ ఆగ్రో అనేది ఫ్రెష్ బై చేయొచ్చు అండి. ప్రస్తుతం 335.90లో ట్రేడ్ అవుతుంది, ఫ్రెష్ బై చేయొచ్చు. అండ్ ఐజీఐఎల్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి. సో సార్ అదండి రఫీ గారు సూచన. సో సార్, థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్.
సార్ Welcome, చాలా Murali. ఏంటంటే యూఎస్ టారిఫ్ నేపథ్యంలో మీరు చేసిన హోంవర్క్ డెఫినెట్గా ప్రేక్షకులకు ఉపయోగపడుతుందని చెప్పాలని అనుకున్నాను. ఒక విజ్ఞప్తి, ఒక్కసారి ఈ వీడియో మళ్ళీ చూడండి. మీరు లాస్ట్ 5 minutes చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంకట్ గారు. సో తప్పదు, ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ ఆల్. సో మీ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో చెప్పే వాళ్ళకి కూడా చెప్పి చూడండి, తప్పనిసరిగా ఇది చాలా మంచి అవకాశం. సో సార్, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు సోమవారం ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. అంతకుముందు ఆదివారం వీకెండ్ బిజినెస్ అప్డేట్ ప్రసారం అవుతుంది. నమస్తే.